స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు సాక్ష్యం చెప్పిన యోహాను చనిపోవడానికి కారణం ఎవరో తెలుసా? హేరోదు తన సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియాల మధ్య వ్యభిచారం గురించి యోహాను హెచ్చరించాడు. ఇలా హెచ్చరించడం సహించని హేరోదు సహాయంతో యోహానును చెరసాలలో వేయించింది. ఇలా యోహాను దాదాపు 2 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. హేరోదియా యోహాన్ను ద్వేషించి చంపాలనుకుంది. చివరకు హేరోదు తన జన్మదినోత్సవం కొరకు ఏర్పాటు చేసిన వేడుకల్లో దేశ ప్రముఖులందరూ పాల్గొన్నారు. హేరోదియా తన మొదటి భర్త ఫిలిప్పు వలన పుట్టిన కుమార్తె సలోమి అను చిన్నది అతిథుల కొరకు నాట్యమాడి అందరిని మెప్పించినందుకు హేరోదు సలోమి విషయమై సంతోషించి, నీకేది ఇష్టమో అడుగు, నా రాజ్యంలో సగభాగం అయినా ఇస్తా అని అన్నాడు. సలోమి తన తల్లి హేరోదియా ప్రేరణతో బాప్తిస్మమిచ్చు యోహాను తల కావాలని అడిగింది. హేరోదు నీతిమంతుని హత్య చేయుటకు బహు దుఃఖించెను, కాని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండెను. సైనికుడు వెళ్లి యోహాను తల నరికి ఒక పల్లెంలో పెట్టి తెచ్చి సలోమికి బహుమతిగా ఇచ్చెను. ఇలా హేరోదియా బాప్తిస్మమిచ్చు యోహాను మరణానికి కారణమైంది.